హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సంగీతానికి దైవాన్ని ఆపాదించిన స్వర మాంత్రికుడు. సంగీత వాయిద్యంపై ధ్వనించే ప్రతి శబ్దం పైన పట్టున్న అరుదైన కళాకారుడు. ఉన్నది సప్త స్వరాలే, కానీ వాటితో రాజా పలికించే రాగాలెన్నో. ప్రతి రాగం హృదయాలను తాకి మనసును రంజింపజేస్తుంది. బాణీలను దారంలా మార్చి సాహిత్య కుసుమాలతో మాల కట్టి సంగీత సరస్వతికి గీతామాలికలు సమర్పించిన అపర భక్తుడు ఆయన. సంగీత ప్రియులను తన్మయత్వంలో ఓలలాడించిన ఇళయరాజా సంగీత దర్శకుల్లో అత్యంత అరుదైన ప్రతిభావంతుడు. ఆయన సినీ ప్రస్థానం ప్రారంభించి ఇంచుమించు 50 ఏళ్ళు. ఇప్పటికీ ఇళయరాజా సంగీతం అంటే నవయవనంతో ఉరకలు వేస్తుంటుంది. బాణీలకు అమరత్వాన్ని ప్రసాదించిన స్వరరాగ గంగా ప్రవాహం ఇళయరాజా. తమిళ దేశం కళలకు కానాచి. దక్షిణ తమిళనాడు తేని జిల్లా పన్నైపురంలో 1943 జూన్ 2న రామస్వామి సినతాయమ్మ దంపతులకు ఇళయరాజా జన్మించారు. ఆయన అసలు పేరు జ్ఞానదేశికన్. ఇద్దరు సోదరులు ఆర్‌డి భాస్కర్, గంగై అమరన్. పెదనాన్న కుమారుడు పావలన్ వరదరాజన్లతో జ్ఞానదేశికన్ బాల్యం హాయిగా గడిచింది. తండ్రి బొడినాయగనూర్ తేయకు తోటలో చిరు ఉద్యోగి. తల్లి పొలాల్లో పనిచేసేది. అమ్మతో పొలం పనులకు వెళ్తే అక్కడ ఆమె పాడే జానపద గీతాలు జ్ఞానదేశికంలో ఏదో తెలియని శక్తిని నింపేవి. పసిపిల్లవాడు సంగీతంపై చూపిస్తున్న ప్రేమ చూసి తన తల్లి ఓ పాత హార్మోనియం పెట్టె కొనిపెట్టింది. అదే ఓ సంగీత సామ్రాట్ను తీర్చిదిద్దే క్షణమవుతుందని బహుశా ఆమె అప్పటికి ఊహించి ఉండదు. హాయిగా గడిచిపోతున్న ఇళయరాజా బాల్యం చదువుల పట్టాలు ఎక్కింది. బడిలో చేర్చేప్పుడు అతని పేరు జ్ఞానదేశిక నుంచి డేనియల్ రాజయ్యగా మార్చారు తండ్రి. కానీ ఊర్లో అంతా రాసయ్య అని పిలిచేవారు. అప్పటి వరకు సాదాసీదాగా సాగుతున్న డేనియల్ రాజయ్య జీవితంలో అనుకోకుండా ఒక పెద్ద కుదుపు. తన 7వ ఏట తండ్రి రామస్వామి పరమపదించారు. తీవ్రమైన కుంగుబాటుకు లోనైన రాజయ్యకు సంగీత పరికరాలే నేస్తాలయ్యాయి. అలా మెల్లగా వాయిద్యాలపై పట్టు సాధించాడు. కానీ ఇల్లు గడవడం కష్టంగా మారింది. తనలాగే సోదరులకు సంగీతంపై ఆసక్తి ఉండడం వల్ల చదువులు పెద్దగా సాగింది లేదు. కుటుంబ పోషణ భారంగా మారుతున్న తరుణంలో 1958లో పెదనాన్న కుమారుడు పావలన్ వరదరాజన్ ఇళయరాజా సోదరులతో కలిసి పావలన్ బ్రదర్స్ ఆర్కెస్ట్రా పెట్టారు. అప్పుడు ఇళయరాజా వయస్సు కేవలం 14 ఏళ్లు. నలుగురు అన్నదమ్ములు కలిసి తిరగని ప్రదేశం లేదు. దాదాపు దక్షిణ భారతదేశం అంతటా పర్యటించారు. గుడిలో భజన కార్యక్రమాల దగ్గర నుంచి కచేరీల వరకు పావలన్ బ్రదర్స్ ఆర్కెస్ట్రా ఉండాల్సిందే. 1968లో సోదరులతో కలిసి అవకాశాల కోసం చెన్నపట్నం చేరుకున్నారు పావలన్ బ్రదర్స్. అదే సమయంలో క్లాసికల్, గిటార్, వయలిన్, పియానో నేర్చుకున్నారు. 1970లో మ్యూజిక్ ప్రొఫెసర్ ధనరాజ్ మాస్టర్ ప్రోత్సాహంతో లండన్ ట్రినిటీ కాలేజ్ పరీక్షకు హాజరయ్యారు ఇళయరాజా. కేరళకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు టీవీలి గోపాలకృష్ణన్ వద్ద కర్ణాటక సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకున్నారు ఇళయరాజా. అంతేకాదు లండన్ ట్రినిటీ కాలేజ్ వారి నుంచి క్లాసికల్ గిటార్లో గోల్డ్ మెడల్ అందుకొని తన సత్తా చాటారు ఇళయరాజా. ఇళయరాజా టాలెంట్ చూసిన ధనరాజ్ మాస్టర్ ఆయనకు పాశ్చాత్య సంగీతం గురించి నేర్పారు. బీతోవెన్, మొజార్ట్ మ్యూజిక్ను పరిచయం చేశారు. ఇక అక్కడి నుంచి ఇళయరాజా హృదయంలోని సంగీతం కొత్త పరవళ్లు తీయడం ప్రారంభించింది. 1976 సంవత్సరం ఇళయరాజా కెరీర్‌లో మరిచిపోలేని ఏడాది. తమిళ నిర్మాత అరుణాచలం తాను తీస్తున్న అన్నికిల్లి సినిమా కోసం ఇళయరాజాను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. డేనియల్ రాజయ్య పేరును ఇళయరాజాగా మార్చారు. అప్పటికే హెచ్ఎం రాజా సంగీత దర్శకుడిగా ఉండడం వల్ల మరొక రాజా అనే పేరు ఎందుకని భావించిన అరుణాచలం ఇళయ అంటే చిన్న అని అర్థం వచ్చేలా ఇళయరాజాని తెర పేరుకు నామకరణం చేశారు. ఇళయరాజా జీవాను వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె. ఆయన కుమారులు కార్తీక్ రాజా మరియు యువర్ శంకర్ రాజా ప్రస్తుత తరం యొక్క ఉత్తమ సంగీత దర్శకులుగా ఉన్నారు. ఆయన కుమార్తె భవతారణి ఒక నేపథ్య గాయని. ఇళయరాజా సంగీత దర్శకుడిగా మారే సమయానికి ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా ఉద్దండులే ఉన్నారు. ఎలాంటి చిత్రానికైనా సంగీతాన్ని ఇవ్వగల కెవి మహాదేవన్, చక్రవర్తి, సాలూరి రాజేశ్వరరావు, సత్యం లాంటి దిగ్గజ సంగీత దర్శకుల మధ్య ఇళయరాజా లాంటి కొత్త వ్యక్తి ఎలా నిలబడాలి? ఎలా తనలోని ప్రతిభను నిరూపించుకోవాలి? ఇదే ప్రశ్న ఆయనను మెదడును ఎప్పుడు తొలిచివేసేది. తనకు వచ్చే అవకాశాలను నిరూపించుకోవడమే కాదు, చేసే బాణీలు 10 కాలాల పాటు ప్రజలు పాడుకునేలా ఉండాలని బలంగా కాంక్షించేవారు ఇళయరాజా. యువతకు చేరువయ్యే విధంగా ఉత్సాహభరితమైన సంగీతాన్ని వినిపించేందుకు తాపత్రయపడేవారు. అలా ఓ అద్భుతమైన అవకాశం 1975లో ఆయన వద్దకు వచ్చింది. వెండితెర వేల్పులుగా ఇప్పుడు ఆరాధనలు అందుకుంటున్న కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించిన వయసు పిలిచింది సినిమాతో మూసబాణీలకు బద్దలు కొట్టాడు ఇళయరాజా. పాశ్చాత్య సంగీతాన్ని తలపించే బీట్స్తో అప్పటి కుర్రకారును చిందులేయించాడు. ప్రత్యేకించి మబ్బే మసకేసిందిలే పాట ఆల్ టైమ్ గ్రేట్ హిట్గా నిలిచింది. తన మిత్రుడు భారతీ రాయతో కలిసి ఇళయరాజా చేసిన సంమోహనాన్ని ఏమని వర్ణించాలి?
ఎర్ర గులాబీలు సినిమా కోసం 'ఎర్ర గులాబీ విరిసింది' అని బాణీలిచ్చిన, 'సీతాకోక చిలుక' చిత్రం కోసం 'మాటే మంత్రము' అని ఆల్ టైమ్ గ్రేట్ ట్యూన్ ఇచ్చిన, 'మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మా' అని వేటూరి పాటలకు స్వర విన్యాసాలు చేసిన ఆ జోడీని ఏమని పొగడాలి. జస్ట్ కళ్ళు మూసుకొని ఆ పాటల మాయాజాలంలో మనల్ని మనం మర్చిపోవాల్సిందే. 1984లో వచ్చిన ఇళయరాజా 'సాగర సంగమం', 'హిందూ భైరవి' మరియు 'రుద్రవీణ' చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా భారతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. మలయాళ చిత్రం 'వలస్సీ రాజా' ఉత్తమ నేపథ్య సంగీతం కోసం భారతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నారు. 'విశ్వ తులసి' చిత్రానికి వరల్డ్ ఫెస్ట్ హ్యూస్టన్ ఫిల్మ్ ఫెస్టివల్లో చిత్ర స్వరకర్త ఎంఎస్ విశ్వనాథన్తో కలిసి ఉత్తమ సంగీతం కోసం గోల్డ్ రెమీ అవార్డును గెలుచుకున్నారు. ఇళయరాజా 4 సార్లు జాతీయ అవార్డును గెలుచుకున్నారు మరియు 2009లో మలయాళ చిత్రం 'వజసీ రాజా' ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలోకి భారత ప్రభుత్వం ప్రదానం చేసిన పద్మభూషణ్ను ఇళయరాజా అందుకున్నారు.